గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న ఏ పేపర్ చూసినా కూడా వైకాపా శుభాకాంక్షలు. రైట్, వైకాపాపై పేలిన మరో బాంబు, జగన్ సన్నిధుడు ఎంపీ బాలశౌరి రాజీనామా, ఆ తర్వాత రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి విందుకు పోవడమే బాలశౌరి చేసిన తప్ప, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారు విందిస్తే బాలశౌరి పోకూడదా? అది ఒకటే కారణం ఉందా, ఇంకా వేరే కారణం ఉందా? ఎందుకు మీరు ఆయన అవమానిస్తున్నారు, అనుమానించారు అంటే ఏం చెప్తారు? బాలశౌరి గారు అవునండి. ఎవరు ఎక్కడ అవమానించిన సందర్భాలు అయితే ఏమి ఉండవు, కానీ వాళ్ళే ఊహించుకొని ఏదేదో అనుకొని పోయిండొచ్చు. ఒకవేళ పోయిన తర్వాత ఇక్కడ ఏదన్నా మామూలుగా ఎవరో ఏదన్నా సోషల్ మీడియాలో ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు దానికి వాళ్ళు ఏదైనా హర్ట్ అయ్యే విధంగా ఉండొచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా అవమానించాల్సిన అవసరం ఏముంది? అవమానించాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసి గెలిపించినామని చెప్పి వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. ఆ టైంలో మనం పోయి వాళ్ళతో పోయి కలిసి డిన్నర్ చేయాల్సిన అవసరం కూడా, ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి, పార్లమెంట్ సభ్యులుగా ఉంటున్నటువంటి వ్యక్తులు పోయి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని డిన్నర్ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆయనకి ఎట్లా మంచిగా అనిపించిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు కదా. ఇప్పుడు మనం మన పార్టీ తరఫున మనం ఆయనకు గ్రీట్ చేసినాం, శుభాకాంక్షలు చెప్పినాం, తర్వాత మన వరకు మన అయిపోయింది. వాళ్ళు ఏదో వాళ్ళు హంగామా చేసుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకుని గాంధీ భవన్ లోని వాళ్ళు ఎగురుతున్నారు, వాళ్ళ ర్యాలీలో వీళ్ళు జెండాలు కట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు మేమే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం అనే విధంగా ఆ ప్రాంతాల్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. జనసేన గారు పోయి అక్కడ బీజేపీ తరఫున అలయన్స్ పెట్టుకుని పోటీ చేసి వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలక్షన్ పోయినారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చేసి తెలుగుదేశము జనసేన అలయన్స్ అంటారు, అక్కడ వచ్చేసి విడివిడిగా అంటారు, వీళ్ళు జాతీయ పార్టీలు అంటారు, ఇక్కడ ప్రాంతీయ లక్షణాలు చూపిస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటున్నప్పుడు మనం కూడా వాళ్ళలో తలదూర్చాల్సిన అవసరం లేదు కదా అనే మాట ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నారు, ఇంతవరకు ఎవరు అన్నట్టు అయితే ఎక్కడ రికార్డెడ్ గా రాలేదు. అది ఊహాజనితమైనటువంటి క్వశ్చన్లు ఆన్సర్లు వచ్చింటే దాని గురించి ఎందుకు రాజీనామా చేశారు? మీ పార్టీని ఎన్నికల టైంలో ఈ కష్టకాలంలో ఎందుకు వదిలిపెట్టిపోయారు మిమ్మల్ని? మేమైతే మా పార్టీ కష్టకాలం అని మేము అనుకోవడం లేదు. కష్టకాలంలో ఉన్న వాళ్ళందరూ కలిసి కష్టాలు పంచుకుందాం అనే ఉద్దేశంలో భాగంగా కలుసుకుంటున్నారు. ఎవరు మాకు వచ్చి సపోర్ట్ చేయమని చెప్పడంలే. మోహన్ రెడ్డి గారు, మొన్న రాయుడు, ఇవాళ బాలశౌరి, ఇప్పటికే మీకు అక్కడ శ్రీకృష్ణదేవరాయలు దూరమయ్యారు, తర్వాత కర్నూలు ఎంపీ రాజీనామా చేశారు. ఎందుకు వరుసగా వైసీపీకి ఈ నేతలంతా, ముఖ్యమైన ప్రజాప్రతినిధులంతా? ఇప్పుడు రాయుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు, ఏ రాజకీయాల్లో ఎంత ఉద్యమాలు చేసినాడు, ఏ రాజకీయాల్లో ఎన్ని పోరాటాలు చేసినాడు, ఏ రాజకీయాల్లో ఎక్కడ పోటీ చేసినాడు, ఏ రాజకీయాల్లో ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడు? రాయుడు వచ్చినాడు, వచ్చిన తర్వాత ఆయనకేదో నచ్చలేదు, నచ్చిన తర్వాత వెళ్ళిపోయినాడు, ఆ పార్టీలో చేరినాడు. ఒకవేళ ఆడయ్యాడో ఎలక్షన్ వరకు ఉంటాడో లేదో తెలియదు, ఎలక్షన్ అయిన తర్వాత బయటకు వస్తాడో లేదో తెలియదు. అలాంటి వాళ్ళను కూడా దీని పెద్ద సీరియస్ గా తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా బోని మొదలు పెట్టారు. బోని చేస్తే ఆ బోని చేసిన తర్వాత ఎన్ని వికెట్లు పడిపోతాయో, ఎంతమంది వైసీపీ కోసం ఎదురు చూస్తున్నారో, ఎంతమంది వస్తారో ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మా పార్టీలో ఇప్పటికే దాదాపు సగం సీట్లు పైపడి సెలక్షన్ చేయడం జరిగింది. సీట్లు మార్చినప్పుడు, సీట్లు లేనప్పుడు, సీట్లు వాళ్ళకి ఏదైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు కొందరు అలుగుతారు, కొందరు బాధపడతారు, కొందరు రిజైన్ చేసి వెళ్ళిపోతారు, రకరకాలుగా ఉంటారు. వాళ్ళకి అసలు ఆలి లేదు, సొలి లేదు, కొడుకు పేరు శోభనిగా అన్నట్టు అప్పుడే వాళ్ళు మీ పార్టీలో తిరుగుబాటు వస్తుంది, సంక్షోభం వస్తుంది, ఇంకా అప్పుడు ఏం జరిగింది? ఇంకా ముందుంది కదా ముసల పండుగ. మా పార్టీలో సంక్షేమం ఏంటండి, దాదాపు సగం సీట్లు అయిపోయినాయి. ఇప్పుడు సగం సీట్లు అయిపోయినాయి, ఇంకా రేపు మనాడు అన్ని క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసిన తర్వాత మాకు తిరుగుబాటు ఏంది చెప్తే కదా, ఒక 5 మంది బయటకు పోవచ్చు. వాళ్ళ పార్టీ మొదలు పెడితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా, విడిగా చేస్తాయా? ఇది నిర్ణయానికి వచ్చేలకు నామినేషన్ టైం వచ్చింది. నామినేషన్ టైం వచ్చేలకు వీళ్ళ సీట్ల పంపకాలు మొదలు పెడితే, సీట్ల పంపకాలు మొదలు పెడితే ఏ పక్కన ఎవరు పోతారో తెలియదు. వాళ్ళ ఇట్లు ఎవరికి వచ్చాయో, ఎవరి సీట్లు ఎవరికి పోతాయో, ఎవరు పని చేసిన వాళ్ళు వస్తారో, ఎవరు పని చేయని వాళ్ళు వస్తారో, ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారో, ఎవరు డబ్బులు లేని వాళ్ళు పార్టీకి పని చేసిన వాళ్ళు బయటకు పోతారో, ఇవన్నీ చాలా 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 3 నెలలు ఇంకా అయిపోయినాయి. మాకేం పెద్ద తల్లి పెట్టదు, వాళ్ళకి తల్లి ఏంటనేది తెలుస్తుంది వాళ్ళకు. ఇప్పుడు మాకేముంది, భావించుకోవడం లేదు. ఒక్క నిమిషం అండి, మరి కోటేశ్వర గారు, అంటే వరుసగా ఎంపీలు, తర్వాత ఎమ్మెల్యేలు ఈ రాజీనామా పర్వాలను మనం ముందు ముందు కూడా చూసే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే వైసీపీలో ఈ సంక్షోభం, ఈ తిరుగుబాటు అనేది ఇక స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా.
ఇప్పుడు ఇప్పటి వరకు వైసీపీ నాయకులు చెప్పింది ఏంటంటే మాకు ఇతర పార్టీల నుంచి ఎవరు రాక్కర్లేదు, అటువంటి వాళ్ళు మేము ఎవరిని చేర్చుకోము అని చెప్పారు. మరి ఇప్పుడు మన వైసీపీ మిత్రుడు ఏం చెప్తున్నారంటే మేము ఇంకా గేట్లు తెరుస్తాము అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర సరుకు ఖాళీ అవుతా ఉంది, మన కొండకి చిల్లుబడి నీరంతా కారిపోతా ఉంది. తెరుస్తాము అని చెప్పలే, గేట్లు తెరుస్తాము అనిలే. వాళ్ళు స్టార్ట్ చేసి ఎంతమంది వెళ్ళిపోతారో అని చెప్తున్నారు. దాని అర్థం ఏంటి? మీరు తెరుస్తారనే తెరవదనా అది చెప్పండి. పోనీ స్పష్టంగా మేము తెరము, ఎవరిని చేర్చుకోమని చెప్పండి. చెప్పలేదే, అసామాజిక వర్గం అంతేగాని దాని వేరే మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి రైట్ కూడా సార్ ఆన్సర్ కరెక్ట్ రావాలి కదా. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ప్లీజ్. కూడా సార్ గారు చెప్పండి. రైట్, అంటే మామూలుగా ఇలాంటి రాజీనామాల పర్వాలను మునుముందు చూస్తామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 24